ఒళ్ళు హోనమయ్యేలా చాకరీ చేయిస్తాను. నువ్వు సూపర్ అత్తయ్య. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటే ఏమిటో తులసికి తెలిసేలా చేస్తావన్నమాట. అంతేగా, అలా చేయకపోతే అది దారికి ఎలా వస్తుంది? ఆహాహాహా, నీలాంటి అత్తగారు నెవ్వర్ బిఫోరు ఎవర్ ఆఫ్టరు అనిపిస్తుంది అత్తయ్య. ఏయ్, అది నా కోళ్ళేంటే? వెళ్ళవతలకే. అలా అయితే పనులు చేయించడం కాదు, బయటకు పంపాలి. పనులు చేయించేది పారిపోవడానికే. ఈ దుర్గమ్మ అంటే ఏంటో తెలిసొచ్చేలా చేస్తాను. ఉండు, ఇంకా కొన్ని సామాన్లున్నాయి, అవి కూడా తెచ్చేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తప్పుకో. ప్రియా, ఏంటి దాక్షాయిని, ఏమైంది? ఎందుకిలా కంగారు పడుతున్నావు? మొత్తం ప్లాన్ అంతా మట్టి కొట్టుకుపోయింది ప్రియా. పడ్డ శ్రమంతా వేస్ట్ అయ్యేలా ఉంది. ఏమైంది దాక్షాయిని? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఎవరేం చేశారు? ఎవరో ఏదో చేస్తే చూస్తూ ఊరుకుంటానా? ఎవరి కోసమైతే మనం ఇదంతా చేస్తున్నామో, ఎవరి సుఖ సంతోషాల కోసం మనం కష్టపడుతున్నామో ఆ తులసి వాళ్ళ అత్తగారు కష్టపడకూడదు, బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు, మొగుడు ఇబ్బంది పడకూడదు, దిగులు పడకూడదు. మీరు మరీ మా వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఇలా అయితే నేను ఇక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను అని తులసి బయలుదేరింది. నిజమా? నిజమా అంటావేంటి ప్రియా? అది అన్నది నాతోనే, వెళ్ళింది నా ముందే. ఇవే తులసి అన్న మాటలు. నువ్వేమో అహోబిలం 3 రాత్రులు అంటూ ఇదిగో ఇక్కడున్నావు. అదేమో నన్ను కాదని అత్తగారింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఎదురుగా ఉంటేనన్నా దానికి 4 నచ్చజెప్పే మాటలు చెప్పి వాదించేదానివి. ఎవరు? నేనా? నేను నచ్చ చెప్తే అది వింటుందా? దాని రక్తంలోనే మొండితనం ఉంది. అది మా వదినకి ఏం తీసిపోదు. చిన్నతనం నుంచి ఆవిడ మీద చిటికెలు వేస్తూ, పోటీలు పడుతూ, గెలుపు నీదా నాదా అంటూ పందాల కడుతూ పెరిగింది. ఆవిడికి సరిజోడి అదే. ఏం జోడినో ఏమో, దానికి మేలు ఎలా చెయ్యాలనేదే నా టెన్షన్. ఎంత సర్ది చెప్పినా సస్సేమిరా అంటూ బయలుదేరింది. అంతే, అదే అంతే. దాని బుర్రలో ఏదైనా పడిందో అంతే సంగతులు. దాని మాట అది వినదు, వచ్చిన ఆలోచన వదలదు, అన్న మాట వెనక్కి తీసుకోదు. నేనే కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి ఎదురు నిలిచినా వినదు, వినిపించుకోదు. సరే ప్రియా, పద వెళ్దాం. ఎక్కడికి? అది అత్త మీద అభిమానంతో గబాల్న నోరు జారినా మనం తెల్లమొహాలేసుకొని బయట పడకుండా మనల్ని మనం ఒకరికొకరం తోడుగా ఉండి కాపాడుకోవడానికి. సరే ప్రియా, పద పద. ఇప్పుడు ఆ తులసి రాణి కోటపు కొండ తిరునాళ్ళ దాని వీపు మీద చప్పుడు తిరగబడుతుంది. ఇంకా అది రికార్డింగ్ డాన్స్ చెయ్యాల్సిందే. అంతే అంతే. ఇది దబిడి దిబిడి అనిపిస్తుంది, అది తక్కిడితోమని చిందేస్తుంది. ఇప్పుడు తులసి వచ్చాక నిజం తెలిస్తే మన పరిస్థితి ఏంటి? సాకిరేవే, మనల్ని బండకేసి బాగా ఉతికారేస్తుందా దుర్గమ్మ. ఇప్పుడు మమ్మల్ని గండం నుంచి ఎలా తప్పిస్తావో భగవంతుడా? మమ్మల్ని ఎలా అయినా నువ్వే రక్షించాలి స్వామి. ఈ కరోనాకి వ్యాక్సిన్ రాగానే కాలినడకున్న కొండకొచ్చి తలనీలాలు సమర్పించుకుంటాం, కాపాడు తండ్రి. రేపటితో తులసి చాప్టర్ క్లోజ్.
పద చూద్దాం, పద. ఆగు. రేయ్ ఆగరా. ప్రియా, మన తులసి. తులసి ఏ పలకరించడానికి వచ్చారా, దిష్టి తీయడానికి వచ్చారా? అదేంటొదినా, చూసిపోదామని వచ్చాం. అసే మెడిసి పడింది చాలు. ఇంతమంది మీ చూస్తుంటే ఆ జోడేంటి, నీ చూపేంటి, ఆ పోకడేంటి? పులుకు పలుకు లేకుండా అలా నుంచున్నావేంటి? ఏం చేయమంటావు దుర్గమ్మ? నన్ను దాచి గొప్ప పని చేశావు దుర్గమ్మ అని నీ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలా? ఎవరే నిన్ను దాచింది? తల్లి కూతుళ్ళు మీరు తాక్కుని నా మీద నిందలు వేస్తూ తప్పుడు కొత్తలు కూస్తున్నారు. తప్పుడు కొత్తలు అబద్ధాలు చెప్పి నన్ను ఇరికిద్దామని ప్లానా? ముందు ఈ 3 రోజులు ఎక్కడికెళ్ళావో చెప్పు, అప్పుడే అడుగు లోపలికే. నీ పనులు నీ కోసం అలాగే ఉన్నాయి. అడుగు అటు వేసే ముందు అదిగదిగో అక్కడ బట్టలు గిన్నెలు అన్నీ శుభ్రం చేసి ఇల్లు తుడిచి బూజులు దులుపు. అన్ని పనులు చేశాకే గృహప్రవేశానికి అర్హత వచ్చేది. అయిపోయింది, దీని పని క్లోజ్. అత్తయ్య, తప్పైంది క్షమించు అని కాళ్ల మీద పడటం ఖాయం. ఇది ప్రాణమని నీకు తెలీదా? 3 రోజులు కనబడకుండా పోయిందే. కనబడగానే నా ప్రాణం లేచొచ్చిందమ్మా. పలకరించొద్దా? ఆగు అని ఆంక్షలు పెడతావే. ఎందుకు కనపడకుండా పోయిందో ముందా నిజం చెప్పమన్రా. నువ్వే కిడ్నాప్ చేశావని ఏసీపీ కీర్తన చెప్పింది కదా. ఏంట్రా అది చెప్తే నమ్మేడవేనా? తులసి వచ్చేస్తుందని కీర్తన చెప్పిన ప్రకారమే వచ్చింది కదా. నమ్మకపోతే ఎలా? అంతా వీళ్ళ గోడ పుటానిరా. గూడు పుటానీలు గండికుటి రహస్యాలు నీకు అలవాటు దుర్గమ్మ. ఆపవే. ఏవో మాయ మాటలు చెప్పేసి అసలు మ్యాటర్ని పక్కదారి పట్టించాలని చూడకు. నాకు నిజం కావాలి. అవును, మాకు నిజం తెలియాలి. దొర్గడిగేది కరెక్టే. అరే, మనిషి వచ్చిందన్న సంతోషం మీకేం లేదా? అమ్మా ఏంటమ్మా ఆరాలు? అసలు ఏం నిజం కావాలి? ఏ నిజం తెలియాలి? ఎక్కడికెళ్ళింది? ఎందుకు ఈ నాటకం ఆడింది? ఏమంటున్నావు దుర్గమ్మ? మాకు మేమే దాక్కున్నామా? ఎక్కడికి వెళ్ళామో చెప్పాలా? నువ్వు చెప్పిన పనులన్నీ చేయాలా? సరే, ఓకే, పనుల తర్వాత ముందు ఎక్కడికి వెళ్ళానో క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పిస్తాను, వినండి. చెప్పించడం ఏంటి? నేను చెప్తే వినే రకాలు కాదు కదా మీరు, అందుకే చెప్పిస్తాను. ఎవరు చెప్పేది? కర్త ఎవరో కార్యం ఎవరిదో, కర్త ఎవరో క్రియ ఎవరిదో విను అత్తయ్య, తొందరెందుకు? హలో హలో, దుర్గమ్మ గారు మాట్లాడతారంట, మాట్లాడండి.
గారు, తమరు చెప్పిన ప్లాన్ ప్రకారమే మేము ఇన్ని రోజులు తులసిని బంధించాం. మీరు చెప్పినట్టే ఈ 3 రోజులు జాగ్రత్తగా చూసుకున్నాం. మళ్ళీ ఇవాళ మీరు చెప్పినట్టే వదిలేశాం. కానీ ఈ మధ్య ఏసీపీ కీర్తన సడన్ గా సీన్లోకి ఎంటర్ అయిందమ్మా. మా బతుకులు బలవకుండా ఉండాలంటే మీ కోడలమ్మ పెద్ద మనసు చేసుకొని ఆ ఏసీపీ కీర్తన్ గారితో మా మనుషుల్ని వదిలేయమని ఒక్క మాట చెప్పాలమ్మా. ఎలాగైనా మీరే మీ కోడలతో ఆ మాట చెప్పించాలమ్మా. లేదంటే మా బతుకులు బస్ స్టాండేనమ్మా. హలో హలో, పాపపు పనులు చేయకుండానే ఉండాలి దుర్గమ్మ. అవి బయటపడిన తర్వాత ఫోన్లు కొట్టి ఏం ప్రయోజనం దుర్గమ్మ? చూసావు ప్రియా, తులసి ఇంతలోనే ఎంతలా చక్రం తిప్పిందో. మరే అదేం చేసినా చాలా తెలివిగా చేస్తుంది. అబద్ధం, ఇదంతా పచ్చి అబద్ధం. ఏంటబద్ధం? అంత వివరంగా అవతల వాళ్ళు చెప్తుంటే అబద్ధమని దబాయిస్తే చేసిన తప్పు రద్దయిపోతుందా? దాచిన విషయం మాయమైపోతుందా? గుట్టు గుట్టు కాకుండా పోతుందా? 3 రోజుల నుంచి నాకేం తెలుసు అని బుకాయిస్తూ వచ్చారు. ఇప్పుడేమంటారు దుర్గమ్మ గారు? ఏయ్, ఆపుతావా? ఫోను నాకొచ్చింది కాదు, అది చేస్తే అవతలి వాళ్ళు మాట్లాడారు. నేర్పించొచ్చిందేమో. ఓ, అందుకేనా దుర్గమ్మ గారు అని అంత గొప్పగా అన్నారు? నేర్పటం అంటే అదే. ఆ అంటే ఆ అంటారు, ఆ అంటే ఆ అంటారు. ఆహా, అమ్మ ఆవు ఇటుక ఈగ కాదా? ఇలా ప్లేట్లు ఫిరాయించడంలో మీరు ఈ దుర్గమ్మ నంబర్ 1. ఏయ్, ఇదంతా మీ కుట్ర. కుట్రంట వింటుదునా? ఇది క్షేమంగా ఆ అహోబిలో నరసింహస్వామి దయవల్లే బయటపడింది. నా పూజలు, ఆ గుళ్ళో నేను చేసిన 3 నిద్రలే పనిచేశాయి. నా కూతుర్ని ఆ స్వామే కాపాడాడు. ఎహె, ఆపు నీ సోది కదా. భయపడ్డానికి భక్తి మార్గం ఒకటి ఎంచుకున్నారు. ఎవరి మార్గాలు వాళ్ళవి. నువ్వు కుట్ర మార్గం ఎంచుకున్నంత దుర్మార్గం కాదులే, తప్పు కాదు. నాకు తెలీదు అంటుంటే మళ్ళీ అదే కోత కూస్తావంటే. ముందు నేను చెప్పిన పని చేసి ఆ తర్వాత మాట్లాడు. ఏం పను? బట్టలు ఉతకడం, గిన్నెలు తోవడం. ఇల్లు తుడవటం, పూజలు కూడా తులపాలి. అంతే కదా? అన్నీ తెలిసి ఇంకా అలాగే నిలబడతావేంటే? రావే లక్ష్మి, చేద్దాం. అది రావటం ఏంటి? ఆహా, నా బావ కావాలి, నా బావ కావాలి అని ఎగబడొచ్చు, గోతికడ నక్కలా కాచు కూర్చోవచ్చు. కానీ నా పని పంచుకోవద్దా? అత్తయ్య అత్తయ్య అంటూ ఎప్పుడు అత్తయ్య కొంగు పట్టుకుని తిరగడం, ఎక్కించు చెప్పడమే తప్ప అత్తయ్య మాటకు గౌరవం ఇవ్వొద్దా? అత్తయ్య, నువ్వు మా అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేయించావు. దానికి నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటే ప్లాన్ ఇలా ఉంటుంది. నిన్నిలా బుక్ చేయించే క్రిమినల్ తెలివితేటలు నాకున్నాయి అని తెలియజెప్పడానికి శాంపిల్ ఇది. అందుకే నువ్వు నాతో తలపడుకు. నేనెదురొస్తే తట్టుకోలేవు.
ఏంటమ్మా ఇంత డేరు? నా పెళ్ళాన్ని నేను పట్టుకోవడానికి డేరంటే డేరు. అలాగా? అయితే అత్తయ్యతో ఇదే మాట చెప్పి డోర్ వేసేయొచ్చు కదా. నువ్వే కదనే అంగీకారం ఆశీర్వచనం అన్నది. లేకపోతే చాలే ఆపు. నువ్వు 3 రోజుల నుంచి కనబడకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా చెప్పా పెట్టకుండా అలా ఎలా వెళ్ళిపోయావే? అసలు ఎలా వెళ్ళబుద్దైందే నీకు? ఒక్క మాట అంటే ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా. అయినా మా అమ్మకి భలే జలకిచ్చావే. నువ్విచ్చిన షాక్కి ఆవిడ ఫేస్ కలరే మారిపోయింది. కోపం అంతా నీ ఫోన్ మీద చూపించింది. అమ్మ రియాక్షన్స్ చాలా కొత్తగా ఉన్నాయి తెలుసా? చూసిన కొద్దీ చూడాలనిపించింది. చాలా నవ్వొచ్చింది. నీకు అసలు బుద్ధుందా ఆదిత్య? అదేంటే అంత మాట అనేసావు? లేకపోతే ఆ మాటలేంట్రా? అత్తయ్యని చూసి నవ్వొచ్చింది అని అంటున్నావా? తను నీ కన్న తల్లి. తను బాధపడితే నీకు నవ్వెలా వస్తుందిరా? అలా అనడం తప్పా కాదా? తప్పే. నేనదంతా ఆలోచించలేదు. ఎంత బుద్ధిమంతుడివిరా. నీలాంటి అమాయకుడు నాకు మొగుడుగా రావడం నా అదృష్టం. అంటే ఏంటే? నేను బుద్ధిగా సరే అంటే నన్ను బొద్దు అంటావు. అరే నేను బొద్దుగా ఉండడం కూడా నీ అదృష్టమా? అంతేకాదాదిత్య, అటు అత్తయ్యని బాధ పెట్టకుండా ఇటు నన్ను బాధ పెట్టకుండా ఉంటున్నావు చూడు, అందుకు. నీ ప్లేస్లో ఇంకెవ్వరున్నా ఇంతకాలం ఇలా విడివిడిగా ఉండగలరా? అందుకే బుద్ధిమంతుడివి అంటున్నా. ఎంత బుద్ధిమంతుడు దొరకడం నా అదృష్టం. ఒసేయ్ నిన్ను. ఆ ఇదిగో ముద్దు అడిగావనుకో కొడతా. అర్థమైందే. ఆశ దోశ అప్పడం వడ. హే తులసి ఆగు. హే హలో హలో, దుర్గమ్మ గారు మాట్లాడతారంట, మాట్లాడండి. నమస్కారం దుర్గమ్మ గారు. తమరు చెప్పిన ప్లాన్ ప్రకారమే మేము ఇన్ని రోజులు తులసిని బంధించాం. పాపపు పనులు చేయకుండానే ఉండాలి దుర్గమ్మ. అవి బయటపడిన తర్వాత ఫోన్లు కొట్టి ఏం ప్రయోజనం దుర్గమ్మ? దుర్గా, నువ్వు ఉడుక్కున్న కొద్దీ ఉష్ణం పెరగటమే కానీ ఒరిగేదేమీ లేదు. కాస్త మజ్జిగ తాగు. ఒళ్ళు చల్లబడుతుంది, కోపం తగ్గుతుంది. అదేంటే దుర్గా, తులసి మీద కోపం మజ్జిగ మీద చూపిస్తే ఎలాగే? ఇప్పుడు ఏమైందనే నీకు ఆ కోపం? ఏదో ఒక ప్రయత్నం చేశావు, ఫలితం అనుకూలంగా రాలేదు, అంతే కదా. దానికే ఇంతలా అయిపోతే ఎలా? అదే ఆ మాటే వద్దు అనేది.